అందుకే ఇప్పుడే నేనే వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాను. మామ నీకు దండం పెడతాను. ప్లీజ్ దయచేసి ఈ విషయం అత్తయ్య చెప్పొద్దు మామ. ప్లీజ్ ప్లీజ్ మామ, నేను చెప్పేది విను. రేయ్, నన్నెవరూ ఆపలేరురా. మావా ఈ విషయం నువ్వు అత్తయ్య వాళ్ళకి చెప్తే నేను చచ్చిన తొట్టే. అల్లుడు, ఖచ్చితంగా నేను చచ్చిపోయినంత ఒట్టే మావా. అల్లుడు ఏంట్రా నువ్వు? వేద, నువ్వైనా చెప్పమ్మా. బావ మాట వినంజీ. వేద, బావకి నేనంటే ఇష్టమని తన కళ్ళు చెప్తున్నాయి కదా. అది చాలు నాకు. తనని పెంచిన వాళ్ల కోసం తన ప్రేమని చంపుకుంటున్నాడు. నేను ప్రేమించిన వాడి కోసం బలిపీటలెక్కుతున్నాను. బావ కోరుకున్నట్టే జరగని అంజీ. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. లలిత, టైం అవుతుంది. వచ్చేస్తున్నానండి. వెళదామా? వెళ్దాం. వేదా, అమ్మా, మేము పిలుపులకు వెళ్తున్నామే. కాస్త ఆలస్యం అవ్వచ్చు, జాగ్రత్త. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదు నాన్న. మరి డల్గా ఉన్నావేంటమ్మా? పెళ్లి కుదరగానే ప్రతి ఆడపిల్ల పరిస్థితి అలాగే ఉంటుంది. పెళ్లి అనే 2 అక్షరాలతో అప్పటి వరకు తనతో ఉన్న వాళ్ళని, తన వాళ్ళని అందరినీ వదిలి కొత్త చోటికి వెళ్ళిపోవాలి కదా. అదే కారణం. చూడమ్మా, అలాంటి భయాలేవి పెట్టుకునక్కర్లేదు. వాళ్ళది కూడా మంచి కుటుంబమే, సరేనా? పద లలిత.